ఒక నదిలో తేలుతున్న అస్థిపంజరాలు. 2000 సంవత్సరాల క్రితమే మనం గ్రహణాన్ని కొలిచే పరికరాన్ని కనిపెట్టామా? ఒక ఐలాండ్లోనే 10,000 సంవత్సరాల క్రితం నిర్మించిన అండర్ వాటర్ సిటీ. అలాగే వేల టన్నుల బరువున్న రాళ్లను వేల మైళ్ళు ఆ కాలంలోనే ఎలా తీసుకువెళ్ళారు? ఇలా ఈ వీడియోలో ఎన్నో అన్సాల్వ్డ్ మిస్టరీస్ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. రూప్ కుండ్ లేక్. ఇది మన భారతదేశంలోనే ఉన్నది. ఇది హిమాలయాల మధ్యలో 16,500 అడుగుల ఎత్తులో ఒక రహస్యమైన సరస్సు. దీన్ని స్కెలిటన్ లేక్ కూడా అంటారు, అంటే అస్థి పంజరాల సరస్సు. ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాం రండి. అసలు ఈ లేక్ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్ స్టేట్లో హిమాలయ పర్వతాలపైన 16,500 అడుగులు ఎత్తులో ఉంది. కథ ఏమిటంటే అది 1946 నందాదేవి లేక్ దగ్గర ఒక రేంజర్ కాపలా కాస్తున్నాడు. అలా కాపలా కాస్తూ ఆ లేక్ దగ్గరికి వెళ్ళే సమయంలో అతని గుండె టప్ 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 అని కొట్టుకుంది. ఎందుకంటే ఆ లేక్ నిండా కొన్ని వందల అస్థి పంజరాలు తేలుతూ కనిపించాయి. అప్పుడు వెంటనే అక్కడి నుంచి ఆ రేంజర్ పారిపోయారు. అలా చుట్టుపక్కల జనాలు దాన్ని చూసి భయభ్రాంతులు గురయ్యారు. ఇది తెలిసిన మన ఇండియా గవర్నమెంట్ అక్కడికి కొంతమందిని రీసెర్చ్ చేయడానికి పంపించింది. వాళ్ళు ఆశ్చర్యపడే విషయం ఏంటంటే అక్కడ సుమారు 300 నుంచి 800 మంది వరకు అస్థి పంజరాలు పడి ఉన్నాయి. అసలు ఇన్ని అస్థి పంజరాలు ఇక్కడికి ఎలా వచ్చాయనేది చాలా మందిని ఆశ్చర్యానికి అలాగే భయానికి కూడా గురి చేసింది. అలా సైంటిస్టులకి అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఇంతమంది ఎలా చనిపోయారని. అలా కొన్ని పరీక్షలు నిర్వహించిన తరువాత వాళ్ళ తలపైన అంటే వాటి పుర్రపైన బలమైన గాయాలు కనిపించాయి. అంటే ఒక బరువైన గుండ్రని వస్తుతో తల మీద కొడితే ఎలా ఉంటుందో అటువంటి గాయాలు ఆ పుర్రెలపై కనిపించాయి. వాటిని బట్టి శాస్త్రవేత్తలు ఒక థియరీని ప్రొడ్యూస్ చేశారు. అదే వీళ్ళు ఇక్కడ వెళుతున్న సమయంలో వడగళ్ళ వాన కురిసింది. అంటే వడగలంటే ఈ సైజు కాదు, ఈ సైజు వడగళ్ళ వాన కురవడం, అవి వాళ్ళ తలపైన పడడం వల్ల, అలాగే ఇక్కడ దాక్కోవడానికి కూడా ఎటువంటి ప్రదేశం లేదు. సో అంత పెద్ద వడగళ్ళు వీళ్ళ తలపైన పడడం వల్ల వీళ్ళు చనిపోయారని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కానీ కాలక్రమేణా కొన్ని దశాబ్దాల తర్వాత 2019లో కొన్ని 72 రకాల స్కెలిటన్ మీద వీళ్ళు DNA టెస్ట్ని నిర్వహించారు. ఆ టెస్ట్లో ఒక మర్చిపోయే విషయం బయటపడింది. ఈ స్కెలిటన్స్ అన్నీ ఒక కాలానికి చెందినవి కాదు. సుమారు 7వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం మధ్యలో చాలా కాలానికి చెందిన మనుషులు అని ఇవి గుర్తించారు. అలాగే ఇవి కేవలం భారతీయులవే కాదు, చైనా, వియత్నాం, గ్రీస్ ఇలాంటి చాలా ప్రదేశాలకు సంబంధించిన మనుషుల స్కెలిటన్లని సైంటిస్టులు గుర్తించారు. అసలు ఇంతమంది ఇక్కడే ఎందుకు చనిపోయారు? అసలు వీళ్ళు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటని ఎవ్వరికి కూడా ఇప్పటికీ ఒక చిక్కని మిస్టరీగానే ఉండిపోయింది. అండర్ వాటర్ సిటీ ఆఫ్ జపాన్లో ఉన్న యోనుగుని ఐలాండ్లో ఏ అండర్ వాటర్ సిటీ ఉంది. ఈ
ఈ ఓనుగుని ఐలాండ్ కేవలం తైవాన్కి 100 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఈ ఓనుగుని ఐలాండ్ స్కూబా డ్రైవర్స్కి పెట్టింది పేరు. అలాగే ఇక్కడ చాలా ఫేమస్ అయిన హ్యామర్ హెడ్ షార్క్స్ కూడా చాలా ఉంటాయి. అలా 1986లో కినాసిరో అరటకే అనే ఒక ఫేమస్ స్కూబా డ్రైవర్ ఈ హ్యామర్ హెడ్ షార్క్స్ మీద రీసెర్చ్ చేయడం కోసం ఈ ఐలాండ్కి వెళ్ళాడు. అప్పుడు తనకి ఒక ఆశ్చర్యం కలిగించే విషయం అక్కడ కనపడింది. ఎవరు నిర్మించినట్లు పెద్ద పెద్ద కట్టడాల్లాగా కనిపించాయి. ఆ కట్టడాలు సుమారు సముద్రానికి 25 మీటర్లు అంటే 75 ఫీట్ లోతులో ఉన్నాయి. అసలు ఆ కట్టడాలు ఎలా ఉన్నాయంటే పిరమిడ్ ఆకారంలో ఉండే మెట్లు, అలాగే మనుషులు చెక్కినట్లు గోడలు, అలాగే చదునైన ప్రదేశాలు అంటే మన స్టేజెస్ ఉంటాయి చూడు, అటువంటి ప్రదేశాలు, అలాగే మనిషి ముఖం ఆకారంలో ఉండే రాళ్ళు, అలాగే తాబేలు ఆకారంలో ఉండే రాళ్ళు, ఇలా చాలా వింతైన కట్టడాలు అక్కడ కనిపించాయి. కానీ ఈ కట్టడాల మీద చాలానే థియరీస్ ఉన్నాయి. అందులో 2 ముఖ్యమైన థియరీస్ మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ర్యూకుష్ యూనివర్సిటీకి చెందిన ఫేమస్ ప్రొఫెసర్ మసాకి కిమోరో ఈ ప్లేస్ గురించి చాలా డీప్గా అనాలిసిస్ చేశారు. ఆయన అనాలిసిస్లో తెలిసింది ఏమిటంటే ఇది సుమారు 10,000 సంవత్సరాల క్రితమే నిర్మించారనే విషయం బయటపడింది. అప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. అలాగే ఆ టైంలో సీ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల, అలాగే భూకంపాలు, అలాగే మంచు కరగడం వల్ల కాలక్రమేణా ఇది సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఇది ఖచ్చితంగా మనుషులే నిర్మించారని ఆయన చాలా బలంగా బల్ల కొద్దీ చెప్పాడు. కానీ చాలామంది ఇది నమ్మారు, కానీ చాలామంది కూడా దీన్ని నమ్మలేదు. మరోవైపు రాబర్ట్ స్కాచ్ అనే భూగర్భ శాస్త్రవేత్తలు దీని మీద కూడా చాలా అనాలిసిస్ చేసి వాళ్ళు కూడా కొన్ని థియరీస్ ప్రొడ్యూస్ చేశారు. అవే ఇది ఏ మనుషులు కట్టలేదని వాళ్ళు చాలా బలంగా వాళ్ళ కొద్ది నీటి కొరత వల్ల, అంటే నీరు ఇలా 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 కొట్టడం వల్ల, అలాగే భూకంపాల వల్ల ఇవి న్యాచురల్గా ఏర్పడ్డాయని ఆయన చాలా బలంగా చెప్పారు. అలాగే ఇక్కడ మనుషులు కట్టినట్టు కానీ ఏమి ఆనవాళ్ళు కానీ, అంటే తగిన పనిముట్లు కానీ, సిమెంట్ వంటి పదార్థాలు కానీ ఇటువంటి ఏమి కూడా అక్కడే లభించలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రకృతే దీన్ని కట్టిందని నేను బలంగా బల్లకుతి చెప్పాను. సో కంట్రోల్స్, అసలు ఇది మనుషులు కట్టారా ప్రకృతి కట్టిందా అనేది ఎటువంటి ఆధారాలు లేవు. అందువల్ల జపాన్ గవర్నమెంట్ దీని ఒక చారిత్రాత్మక కట్టడం కింద గుర్తించలేదు. సో మీరేమంటారు ఫ్రెండ్స్? కింద కామెంట్ చేయండి. మనుషులు కట్టారా, లేక ప్రకృతి కట్టిందా, లేక ఏలియన్స్ నిర్మించారా? కింద కామెంట్ చేయండి. నెంబర్ 3, యాంటికద్రా మెకానిజం. దీన్ని ఓల్డెస్ట్ అనలాగ్ కంప్యూటర్గా గుర్తించారు. ఇది 2000 సంవత్సరాల క్రితం గ్రీకు సాంకేతికతకు నిదర్శనం. 1901 గ్రీస్ దేశం యాంటికద్రా ఐలాండ్ సముద్ర గర్భంలో ఒక రోమన్ షిప్లో ఈ మెకానిజం దొరికింది. దీన్ని అప్పుడు చాలామంది ఒక తుప్పు పట్టిన మెకానిజం లాగే, ఒక తుప్పు పట్టిన రాగి ముక్కలాగే మాత్రమే గుర్తించారు. కానీ వాళ్ళకి షాకింగ్ కలిగించే విషయం ఏంటంటే కొన్ని దశాబ్దాలు పరిశోధన తర్వాత దీంట్లో చాలా భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. దీన్ని సుమారు 2000 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం 100 మరియు 150 సంవత్సరాల మధ్య దీన్ని నిర్మించి ఉంటారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ డివైస్ లోపల 30 కంటే ఎక్కువ కాంస్య గేర్లు ఉన్నాయి. అంటే మనకి గడియారంలో ముళ్ళు టైప్లో ఉంటాయి కదా, అటువంటివి ఒకదానికి ఒక లాకింగ్ సిస్టంలో దీన్ని అమర్చారు. అసలు దీన్ని ఎందుకు వాడారని సైంటిస్టులు చెప్తున్నారంటే
సూర్యుడు, చంద్రుడు మరియు గ్రహాల యొక్క గమనాన్ని గమనించడానికి, వాటి యొక్క పొజిషన్ ఎలా ఉందని చూడడానికి దీన్ని యూజ్ చేస్తారని చెప్తున్నా. చంద్రగ్రహణం మరియు సూర్యగ్రహణం అంటే సోలార్ లూనార్ ఎక్లిప్సెస్. ఇవి ఏ సమయంలో వస్తాయో ఈ మెకానిజం కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకి తెలియజేసింది. అలాగే ఒలింపిక్స్ కూడా ఏ సమయంలో నిర్వహించాలో అంటే ఏ టైంలో కండక్ట్ చేయాలనేది కూడా ఈ మెకానిజం మనకు తెలియజేసింది. ఈ మెకానిజం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇటువంటి టెక్నాలజీ ఎవరు తయారు చేశారు, అసలు ఎందుకు తయారు చేశారు, అసలు ఇది మనుషులే తయారు చేశారా, ఏమన్నా ఏలియన్ తయారు చేసే అనేది మిస్టరీగానే ఉండిపోయింది. ఇప్పటికీ కూడా రీసెర్చ్ జరుగుతూనే ఉన్న దీని గురించి ఎటువంటి విషయాలు తెలియకుండా అలా మిస్టరీగానే ఉండిపోయింది. నెంబర్ 4 స్టోన్ ఏజ్. ప్రపంచంలోని అతి పురాతనమైన రాతి కట్టడం. ఇది ఇంగ్లాండ్లో వైల్డ్షైర్ అనే ప్లేస్లో ఉంది. దీని నిర్మాణం సుమారు 5000 సంవత్సరాల క్రితమే అంటే క్రీస్తు పూర్వం 3000 మరియు 1600 మధ్య జరుగుండొచ్చు అని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అలాగే దీనిలో 2 రకాల స్టోన్లు యూస్ చేశారు. అందులో పెద్దవైన సర్సెన్, అలాగే చిన్న స్టోన్స్ అయిన బ్లూ స్టోన్స్ని, ఈ 2 రకాల స్టోన్ని దీన్ని కట్టడానికి వాడారు. అసలు టెక్నాలజీ లాంటివి లేని కాలంలోనే అంత బలమైన స్టోన్స్ అంటే బ్లూ స్టోన్స్, ఇవి సుమారు ఒక్కొక్క రాయి 25 టన్నులు బరువు ఉంటుంది. దీన్ని సుమారు 150 మైళ్ళ దూరం నుంచి ఇక్కడ తీసుకొచ్చి దీన్ని కట్టారు. అంత దూరం నుంచి ఇంత బరువైన రాళ్ళని ఎలా తీసుకొచ్చారనేది ఇప్పటికీ ఎవ్వరికి అంత చిక్కని ఒక మిస్టరీగానే ఉండిపోయింది. అసలు దీన్ని ఎందుకు కట్టారనేది కొన్ని థియరీస్ చెప్పారు. దీన్ని ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ అంటే నక్షత్రాలు, సూర్యులు, చంద్రులు, గ్రహాలని గమనించడానికి ఒక బేస్ లాగా దీన్ని నిర్మించారని చెప్తున్నారు. అలాగే ఇక్కడ దొరికిన మానవ అవశేషాలు అంటే కొన్ని డెడ్ బాడీస్ ఇక్కడ దొరికాయి. వీటిని బట్టి చూస్తే దీన్ని శ్మశానం కింద కూడా యూజ్ చేశారని చాలామంది చెబుతున్నారు. అలాగే సూర్యుడు, చంద్రుడిని అంటే సన్ రైజ్, సన్సెట్ కూడా ఈ మధ్యలో నుంచి చూస్తే సన్ రైజ్ మరియు సన్సెట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ దీన్ని చూడడానికి నిర్మించారా, లేకపోతే శ్మశానంగా యూజ్ చేయడానికి నిర్మించారా, లేకపోతే మతపరమైన చర్చలు, కార్యక్రమాలు నిర్వహించడానికి యూజ్ చేస్తారా అనేది ఇప్పటికీ కూడా ఒక అంతు చిక్కని మిస్టరీ. అలాగే 1986 అంటే 1986లో దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్గా గుర్తించింది. అలాగే సంవత్సరానికి ఎన్నో వేల మంది, లక్షల మంది దీన్ని చూడడానికి వస్తూనే ఉంటారు. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చే ఉంటుంది. సో ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు జై హింద్.